మిత్రపక్ష నేత. అందువల్ల మిత్రపక్షాలతో సంప్రదించకుండా తెలుగుదేశం వర్గాల నుంచి ఈ డిమాండ్లు వస్తున్నా మరి వాటిని వారించడంలో హైకమాండ్ చూపెట్టాల్సినంత అప్రమత్త చూపెట్టలే. ఏదో ఒక మాట మీరు అలా మాట్లాడకూడదు అని అన్నట్లుగా వార్తలు అనుకూల మీడియాలో వార్తలు రాయించుకోవడం తప్ప కాంక్రీట్గా ఎవరిని వారించలే. సీనియర్ నాయకులు మంత్రులు కూడా వ్యాఖ్యానించడం మొదలయ్యాయి. సహజంగానే ఇది రాంగ్ మెసేజ్ జన సైనికులకు వెళ్ళింది. అంటే టీడీపీ నాయకత్వం కావాలనే ఈ రకమైన చర్చను ప్రోత్సహిస్తుంది. బుచ్చయ్య చౌదరి లాంటి వాళ్ళు స్పష్టత ఇచ్చిన ఆయన ఈజ్ నాట్ ది ఆథరైజ్డ్ పర్సన్. ఆయన ముఖ్యమంత్రి పదవి సీటు ఖాళీ లేదు, అండర్స్టాండింగ్ అగ్రిమెంట్ ప్రకారం పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి, అసలు ఈ డిబేటులో మీనింగ్ లేదు అని బుచ్చయ్య చౌదరి వివరణ ఇచ్చారు. కానీ ఆ మాట అనాల్సింది వాస్తవంగా లోకేష్ అనాలి. అసలు ఎవరు చెప్పారండి ఈ చర్చ? ముఖ్యమంత్రి సీట్ ఏమైనా ఖాళీ ఉందా? చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నాగా నా పేరేంటి, నాతో సంబంధం ఏంటి? అయినా ఉప ముఖ్యమంత్రి మాకు పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఆ సీటు కూడా ఖాళీ లేదు కదా. సీఎం సీటు డిప్యూటీ సీఎం సీటు ఖాళీ లేనప్పుడు లోకేష్ డిప్యూటీ సీఎం అనే చర్చ ఎక్కడిది అని అనాలి. ఎక్కడా లోకేష్ నుంచి ఆ రకమైన స్పష్టీకరణ రాలే. పోనీ లేదు చంద్రబాబు నాయుడు అయినా అనాలి, నేనున్నా నన్ను అనలేకపోతే ఈ కూటమికి నా తర్వాత నాయకుడు పవన్ కళ్యాణ్, ఆ ప్లేస్లో గురించి చర్చ అనవసరం అని చెప్పాలి. లేదా తెలుగుదేశం చెప్పాలి కదా. ఎవరి నుంచి రాలేదు. హైకమాండ్ సంబంధం లేకుండా హైకమాండ్ ఇండైరెక్ట్గా వారికి ఇండికేషన్ ఇవ్వకుండా మాట్లాడగలుగుతారా అనే క్వశ్చన్ మొదలైంది. ఇది జనసేన శ్రేణుల్లోనే ఒక రాంగ్ సెంటిమెంట్ సిగ్నల్ పోయింది. బహుశా పవన్ కళ్యాణ్ కూడా అండర్స్ట్ ఫీల్ అయి ఉంటాడు. ఎందుకంటే ఈ కూటమి ఏర్పడినప్పుడు నా అవగాహన ఏంటి, చంద్రబాబు నాయుడు నాయకుడు, పవన్ కళ్యాణ్ ఉపనాయకుడు. ఇప్పుడు లోకేష్ అనే చర్చ ఎందుకు వచ్చింది? తెలుగుదేశం పార్టీ ఒకే క్రియాశీలకంగా చంద్రబాబు నాయుడు లేని సమయంలో ఈ కూటమికి తెలుగుదేశం పార్టీకి మాకు నాయకుడు కావాలి కదా అని టీడీపీ శ్రేణులు అనుకుంటున్నాయి. దానికి పరిష్కారంగా తెలుగుదేశం అధ్యక్షుడు చేయొచ్చు. పార్టీ మొత్తం లోకేష్ చేతిలో పెట్టచ్చు. పార్టీని ఆయన నడిపితే అధికార కూటమికి నాయకత్వం వేస్తున్న పార్టీ నాయకుడు సహజంగానే రాజకీయంగా స్టేచర్ ఎక్కువైపోతుంది కదా. కానీ ఈ మంత్రివర్గంలో ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి అనే చర్చ రావడం అనేది డెఫినెట్గా అది పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎస్టీమ్ను, పొలిటికల్ స్టేచర్ను, పొలిటికల్ ప్రెస్టేజ్ను డాంపెన్ చేసి తగ్గిస్తుంది. ఇది మొదటి కారణం. ఇక రెండవ కారణం ఏంటంటే ప్రభుత్వం పట్ల పెరుగుతున్న అసంతృప్తి. ఎంత పెరుగుతుంది, ఎంత మోతాదులో పెరుగుతుంది, అది జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా మారుతుందా? ఈ విశ్లేషణ వేరే. జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఇప్పటికిప్పుడే మారే అవకాశం ఉందని నేను అనుకోను. కానీ వ్యతిరేకత, అసంతృప్తి అయితే పెరుగుతుంది. ఇది ప్రజల్లో కాదు, టీడీపీ శ్రేణుల్లో పెరుగుతుంది. మీరు ఎవరైనా టీడీపీ వాళ్ళని అడగండి, వాళ్ళ అందులో జనసేన శ్రేణులు ఇంకెక్కువ పెరుగుతుంది. కారణం ఏంటి అంటే చర్చలు జరుగుతున్నాయి, ఇన్నోవేటివ్గా ఉండాలి, అట్లుండాలి, ఇట్లుండాలి. మన చంద్రబాబు నాయుడు అంటున్నాడు, ఫైనాన్షియల్గా సంబంధం లేకుండా సొల్యూషన్లు వెతకాలి కలెక్టర్లు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లు ఆలోచించాలి, కేంద్రం నుంచి నిధులు ఆలోచించాలి, ఇవన్నీ అంటున్నారు. కానీ గ్రౌండ్ లెవెల్లో ఇప్పటికీ సూపర్ 6 అమలు కాలే, అమలు చేయగలిగే పరిస్థితి కూడా లేదు. అమలు చేయకుండా ఉండటానికి జస్టిఫికేషన్లు సూపర్ 6 అమలు సాధ్యం కాదని తెలిసే హామీలు ఇచ్చారు. ఈ మాట మొదలు ఎన్నికలకు ముందే అనాలి కదా, ఎందుకు ఇచ్చావయ్యా ఈ హామీ అని. అప్పుడు అన్నారో లేదో నాకు తెలియదు. కానీ ఇప్పుడు అనడం వల్ల సహజంగానే ఇది ఒక గ్రౌండ్ ప్రిపేర్ అవుతుందా అనే క్వశ్చన్ వస్తుంది. సూపర్ 6 అమలు చేయగలుగుతారా? ప్రాక్టికల్గా అమలు చేయలేరు. లెక్కేస్తే కనీసం 2 లక్షల బడ్జెట్, 2,30,000 కోట్లు అనుకుంటాను రాష్ట్ర బడ్జెట్. అంతకన్నా ఎక్కువ కావాలి నిధులు, అంతకన్నా ఎక్కువ కావాలి. మరి ఏ రకంగా తీసుకొస్తారు ఈ డబ్బులు? సో ఇప్పటికిప్పుడు సంపద సృష్టించేది లేదు. కేంద్రము మన బడ్జెట్లో చూసాం కదా, బీహార్ పేరు 6 సార్లు పలికారు, ఆంధ్రప్రదేశ్ సార్ ఒక్క పేరు ఒక్కసారి వచ్చిందా? సో ఇలాంటి సిచ్యువేషన్లో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుంటే, ఉదాహరణకు రైతాంగంలో మొదలైంది. ఏంటిది? మాకు ఇంకా భరోసా పడలేదు. సో ఇవన్నీ ఒకటికొకటి జమై ప్రభుత్వం పట్ల అసంతృప్తి పెరిగితే అనివార్యంగా అది జనసేన పైన, పవన్ కళ్యాణ్ పైన కూడా రిఫ్లెక్ట్ అవుతుంది. సో దానికి జనసేన సిద్ధంగా లేదు. లాభానికి సిద్ధంగా ఉంటారు ఎవరైనా, కానీ నష్టానికి ఎందుకు సిద్ధంగా ఉంటారు? సో తమ ఖాతాలో క్రెడిట్ పడితే అంగీకరిస్తారు, డెబిట్ పడితే ఎవరు అంగీకరించారు. ఇప్పుడు మీ అకౌంట్లో అనుకోకుండా
50,000 లక్ష పడింది అనుకోండి, మీరు టెన్షన్ పడతారా? అరే చూసుకుందాంలే ఎవరి నుంచి పడ్డదో అనుకుంటారు. అదే ₹1,00,000 డెబిట్ కనబడదు అనుకో, మీకు నిద్ర వెంటనే లేచి కూర్చొని అది ఎక్కడి నుంచి డెబిట్ అయిందో చూసుకుంటారు. సో క్రెడిట్ అనేది రెడీ ఉంటారు ఎవరైనా, డెబిట్ రెడీ ఉండదు. అందువల్ల ఇది రెండవ ఫ్యాక్టర్. మూడవ ఫ్యాక్టర్ ఏంటంటే స్థానికంగా జనసేన బలంగా, జనసేన ఎమ్మెల్యేలుగా ఉన్న చోట కూడా టీడీపీకి వేళ్ళూనుకున్న నాయకులు ఉన్నారు. కూటమిలో భాగంగా, పొత్తులో భాగంగా జనసేనకి ఇవ్వచ్చు, కానీ టీడీపీకి బలమైనటువంటి నాయకత్వం ఉంది. ఆ బలమైన నాయకత్వాన్ని కాదని పార్టీ పొత్తు ధర్మంలో భాగంగా మీకు జనసేనకి ఇచ్చారు. అలాగే అక్కడ టీడీపీ నాయకుల పెత్తనం ఉంటుంది, జనసేన ఎమ్మెల్యేపీ నాయకుల పెత్తనం ఉంటుంది, అవకాశం ఉంటుంది. సో అందువల్ల ఇది దిగువ స్థాయిలో జనసేన కార్యకర్తల్లో చర్చ మొదలైంది, అసహనం మొదలైంది. పవన్ కళ్యాణ్ ఆపుతున్నాడు మన కూటమి ధర్మం అని, కానీ ప్రాక్టికల్గా ఆ ఛాలెంజ్ మొదలైంది. నాలుగో ఫ్యాక్టరు అడ్మినిస్ట్రేషను. మీరు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి మనసులో ఏముంది అనేది ఊహించి అధికార వర్గం, అధికార గణం కదులుతుంటారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నా, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ఉన్నా, లోకేష్కు ఉన్నటువంటి పవర్ పవన్ కళ్యాణ్కి ఉంటుందా? ఇదొక క్వశ్చన్. మీకు అవునన్నా కాదన్నా సీనియర్ అధికారులైనా ఎవరైనా లోకేష్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారా, పవన్ కళ్యాణ్కి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారా అనే క్వశ్చన్ మొదలవుతుంది. కూటమి గనక అన్ని ఈక్వల్ కూటమి అయి ఉంటే మీకు ఈ ప్రాబ్లం ఉండేది కాదు. ఎందుకంటే తెలుగుదేశానికి ఒక 70 సభ్యులు ఉండి 20 సభ్యులు జనసేనకు ఉంటే అధికారులకు కూడా పొలిటికల్ మెసేజ్ పోయేది, ఎందుకంటే జనసేన మద్దతు లేకపోతే ఈ ప్రభుత్వమే ఉండదు అని. కానీ నెంబర్స్ అసిమెట్రీ జనసేన పట్ల, ఎందుకంటే తెలుగుదేశానికే సొంతగా బలం ఉంది. సో అందువల్ల మీకు అడ్మినిస్ట్రేషన్లో లోకేష్కి ప్రియారిటీ ఇస్తున్నారా లేదా పవన్ కళ్యాణ్ ప్రియారిటీ ఇస్తున్నారా? ఇక్కడ కొంతమంది చెప్పేది ఏంటంటే పవన్ కళ్యాణ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయినా కూడా అధికార గణం, సీనియర్ అధికారులంతా లోకేష్కే ఎక్కువ విలువిస్తున్నారు, లోకేష్కి ఎక్కువ ప్రాధాన్యత. అంటే సీఎం గారి తనయుడు, సహజంగా సీఎం గారి తనయుడు కదా, సీఎంకి యాక్సెస్ కదా. మీకు లోకేష్ను సంతృప్తి పరిస్తే ఆ లోకేష్ అంగీకరిస్తే ఉదాహరణకి ఏదైనా, సో ఆయనే సీఎంకి చెప్పుకుంటాడు అనేది. తర్వాత అనేక అంశాల్లో చంద్రబాబు నాయుడుకి కూడా ఆ నిర్ణయాన్ని లోకేష్కి వదిలేస్తున్నాడు కూడా, పార్టీ నిర్ణయాలు కానీ, పొలిటికల్ కానీ, ఇతర కథ కానీ. సో ఇది 5వ ప్రశ్నగా ముందుకు వస్తుంది. అందువల్ల ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కలిస్తే వెరసి అనీజీ రిలేషన్షిప్ మొదలైంది. జనసేన టీడీపీల మధ్య ఒక రకమైన అనీజీ రిలేషన్షిప్ అయితే మొదలైంది. దాన్ని అలగడమా అని మీరు పేరు పెట్టండిరా, గులగడమని ఇంకోరు పేరు పెట్టచ్చు, ఏదైనా పేరు పెట్టండి. ఈ 5తో పాటు 6వ డైమెన్షన్ ఏంటంటే ఇదంతా కలిసి ఎక్కడ జగన్కి లాభం అవుతుందో అనే అనుమానం కూడా మొదలైంది. ఇప్పుడు మీరు మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ చర్చ జరిగినప్పుడు వైసీపీ వాళ్ళు ఓపెన్గా అన్నారు కదా, జనసేన వాళ్ళు ఇలా ఈ చర్చ మొదలు పెట్టడం వల్ల వైసీపీకి ఒక ఆయుధం ఇచ్చిన వాళ్ళం అవుతాం. సో ఈ ఆయుధం ఇవ్వడం ఏంటి అని సరిగ్గా తిరుపతిలో పవన్ కళ్యాణ్ క్షమాపణ కోరినప్పుడు టీడీపీ వాళ్ళు ఇదే మాట అన్నారు. ఇలా ఉప ముఖ్యమంత్రి బహిరంగంగా ఒక మాట, ముఖ్యమంత్రి ఇంకో రకంగా మాట్లాడడం వైసీపీకి ఆయుధం అవుతుంది అని. సో ఇలా టీడీపీ వాళ్ళలో ఈ ప్రశ్న కొన్ని విషయాల్లో అయ్యో ఇది వైసీపీకి ఆయుధం అవుతుంది అని భావన ఉంది. జనసేనలో కొన్ని విషయాల్లో ఇది వైసీపీకి ఆయుధం అవుతుందని భావన ఉంది. ఇది వైసీపీకి ఆయుధం అయ్యేలా తమ మిత్రపక్షం, తమ పార్ట్నర్ వ్యవహరిస్తున్నారు అని పరస్పరం భావిస్తున్నారు. రియాలిటీలో ఇద్దరు కలిసి అదే పని చేస్తున్నారు. సందర్భం వేరు కావచ్చు, కాంటెక్స్ట్ వేరు కావచ్చు. సో ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కలిపి ఒక రకమైన అనీజీ రిలేషన్షిప్ ఉంది. ఇందులో 7వది బీజేపీ ఫ్యాక్టర్ ఉంది. బీజేపీ ఫ్యాక్టరు క్లియర్గా బీజేపీ జనసేన పట్ల అదనపు ప్రేమతో ఉంది. మీకు ఎక్కడైనా మీటింగ్లలో కూడా చూడండి, బాడీ లాంగ్వేజ్ చూడండి, నరేంద్ర మోడీ పవన్ కళ్యాణ్కి ఇచ్చే విలువ. ఈవెన్ ఎన్డీఏ మీటింగ్లో కూడా చంద్రబాబు నాయుడు ఉండగా పవన్ కళ్యాణ్ పవన్ అయ్యే తుఫాన్ అయ్యే అన్నాడు మోడీ. నేను చంద్రబాబు నాయుడు తుఫాన్ అల్లే, పవన్ కళ్యాణ్ తుఫాన్ అన్నాడు. సో బీజేపీ స్కీమ్ ఆఫ్ థింగ్స్లో చాలా క్లియర్గా పవన్ కళ్యాణ్ పట్ల వారు మొగ్గు చూపుతున్నారు. నిజంగా కూడా 2014లో కూడా బీజేపీ డైరెక్ట్గా తెలుగుదేశంతో కలవలే, వయా జనసేనే. 2024 అయితే క్లియర్గా జనసేన బ్రిడ్జ్,
జనసేన పట్టుకొచ్చి బీజేపీ టీడీపీని కలిపింది. సో ఇప్పటికీ ఐడియాలజికల్గా చూసుకున్న పవన్ కళ్యాణ్ మోర్ అగ్రెసివ్గా బీజేపీ ఎజెండా చెప్తున్నాడు. ఇప్పుడు కూడా సనాతన ధర్మ పరిరక్షణ యాత్రలు ఎక్కడ ఉన్నారు. సో అందువల్ల బీజేపీకి మోర్ రిలయబుల్గా పవన్ కళ్యాణ్ కనబడుతున్నాడు, నాట్ చంద్రబాబు నాయుడు. మీరు ఎవరిని అడగండి బీజేపీ నాయకుల్ని, మా నాయకత్వం చంద్రబాబు నాయుడు పూర్తిగా నమ్మరు. ఎందుకంటే గత అనుభవాల రీత్యా ఏమో ఎప్పుడు వెళ్ళిపోతాడో మాకు తెలియదు. అందువల్ల వాళ్ళు ప్రిపేర్ అయి ఉంటారు. దే ఆర్ మోర్ రిలయబుల్. అంటే మరి పవన్ కళ్యాణ్ కూటమిలో మిత్రపక్షాలు మార్చచ్చు, కానీ బీజేపీతో కలవడం, కలిసి విడిపోయి కలిసిన చరిత్ర లేదు కదా. ఇప్పుడు ఆయన అంతకుముందు వాళ్ళు 2019లో వామపక్షాలతో ఉండొచ్చు, 2024లో బీజేపీతో కలవచ్చు, అది వేరు. కానీ బీజేపీకి అనుభవం, కానీ చంద్రబాబు నాయుడుతో బీజేపీకి ఉన్న అనుభవం ఏంటి? మొదలు కార్గిల్ యుద్ధ నేపథ్యంలో వాజ్పేయి ప్రభుత్వాన్ని పట్ల ఉన్న సానుకూలత గమనించిన చంద్రబాబు నాయుడు అప్పుడు లెఫ్ట్తో పొత్తును వదులుకొని బీజేపీతో కలిశాడు. 2002 గుజరాత్ రైట్స్ అప్పుడు మళ్ళీ కాస్త దూరం అయ్యాడు. దూరం అయినట్లు కనిపించినా మళ్ళీ బీజేపీతోనే ఉన్నాడు. 2004 ఫలితాల అనంతరం అసలు మాది సెక్యులర్ పార్టీ, పొరపాటు కూడా జీవితంలో బీజేపీతో కలవము, అసలు బీజేపీతో కలవడం ఏంటి, అందులో మోడీతో కలవడం ఏంటి అని మొదలుపెట్టారు. మళ్ళీ 2014కి వచ్చేవరకు కలిశారు. ఎందుకంటే దేశంలో యూపీఏకి వ్యతిరేకంగా, కాంగ్రెస్కి వ్యతిరేకంగా గాలి వీస్తుందని గమనించి, తర్వాత 2018కి వచ్చే వరకు మోడీకి వ్యతిరేకంగా గాలి వీస్తుందని మళ్ళీ భావించారు. మళ్ళీ మోడీకి దూరం అయ్యారు. ఎక్స్ట్రీమ్గా పోయి మోడీని విమర్శించారు. ఈవెన్ కాంగ్రెస్ కమ్యూనిస్టులు కూడా తిట్టినంత తిట్టారు. తర్వాత మళ్ళీ 2019 ఎలక్షన్స్లో మోడీ మళ్ళీ రావడంతో కంప్లీట్ కామ్ అయిపోయారు. మళ్ళీ మోడీతో ఫ్రెండ్షిప్కు, బీజేపీతో స్నేహానికి ఒక రకంగా ఆరాటపడ్డారు, వెంబడపడ్డారు. జీవీఎల్ నరసింహరావు భాషలో చెప్పాలంటే వెంటబడ్డారు. మళ్ళీ 2024 కలిశారు. ఈ చరిత్ర అంతా చూసిన బీజేపీకి 25 ఏళ్ల చరిత్ర కదా ఇది. ఈ 25 ఇయర్ హిస్టరీ చూసిన తర్వాత ఎట్లా నమ్ముతారండి బీజేపీ? సో బీజేపీకి దే కన్సిడర్ పవన్ కళ్యాణ్ యాజ్ ఎ బెటర్ అలై, యాజ్ ఎ మోర్ రిలయబుల్. అంటే 3 మిత్రపక్షాలు ఉంటే 2 మిత్రపక్షాల మధ్య బంధం ఎక్కువ ఉంది. వెంటనే నీకు జామెట్రీ గుర్తొస్తుంది, ద సమ్ ఆఫ్ ద 2 sides ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దెన్ ద థర్డ్ సైడ్ అని. సో ఇక్కడ 3 పార్టీలు ఉన్నాయి, టీడీపీ, జనసేన, బీజేపీ. జనసేన బీజేపీ బంధం బలంగా ఉండడం వల్ల ఒక అసిమెట్రీ కూడా కూటమిలో ఉంది. అందువల్ల ఇప్పుడు మీకు 7 కారణాలు చెప్పాను. జనసేన టీడీపీల మధ్య ఒక అన్ఈజీ రిలేషన్షిప్ అనేది అయితే మొదలైంది. ఇది ఎక్కడ దాకా వచ్చింది అనేది ఇంకొకటి కూడా చెప్తాను. 8వది, టీడీపీ వాళ్ళలో ఏముందంటే మేము అనవసరంగా ఈ పొత్తు పెట్టుకున్నాం, అనవసరంగా బీజేపీ సీట్లు ఇచ్చాం, జనసేన సీట్లు ఇచ్చాం, ఇప్పుడు ఈ గాలి చూస్తే జగన్ పట్ల ఇంత వ్యతిరేకత ఉందని మేము అనుకోలేదు, అసలు మేము సొంతగా పోటీ చేసినా గెలిచే వాళ్ళం, అసలు ఈ ఎందుకు పెట్టుకున్నాం ఈ తంట అంతా అని టీడీపీ వర్గాల్లో ఒక ఫీలింగ్ ఉంది. అనేక సందర్భాల్లో బహిరంగ కూడా వ్యక్తం చేస్తున్నారు. జనసేన వర్గాల్లో ఉన్న భావన ఏంటంటే అసలు మేమే కలిసి ఉండకపోతే టీడీపీకి ఇంత సీన్ ఉండేదా, వాతావరణం ఇంత మారేదా, పవన్ కళ్యాణ్ కదా గేమ్ చేంజర్ అని. అది రియాలిటీ కూడా, అది చంద్రబాబు నాయుడు కూడా అంగీకరించిన రియాలిటీ. అందువల్ల నెంబర్స్ని చూస్తామో టీడీపీ వారికి అనిపిస్తోంది జనసేన లేకపోయినా, బీజేపీ లేకపోయినా మేము పవర్లోకి వచ్చే వాళ్ళం అనేది అరిథమెటిక్ చూసి ఫీల్ అవుతున్నారు. జనసేన వాళ్ళేమో కెమిస్ట్రీ చెప్తున్నారు, టీడీపీ వాళ్ళేమో అరిథమెటిక్ చెప్తున్నారు. ఈ అరిథమెటిక్ కెమిస్ట్రీకి ఎంపీసీ జమాయించడం లేదు. మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ కలవాలి, కానీ కలుస్తలేదు. సో అందువల్ల ఈ 8 కారణాల రీత్యా టీడీపీ జనసేనల మధ్య అనీజీ రిలేషన్షిప్ అని మొదలైంది. ఇక దానికి మీరు ఆలుగారని పేరు పెట్టుకుంటారా, గులిగారని పేరు పెట్టుకుంటారా, మీ ఇష్టం అది. సార్ ఒక్క విషయం, మీరు 8 ప్రశ్నలు చెప్పారు. నాదొక ప్రశ్న సార్, తెలుగుదేశం పార్టీ 8 అంశాలు, అది 8 అంశాలు. నాదో ప్రశ్న, చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారిని సరే మనకి సొంతంగా మనం గెలగలము అని ఆలోచించి ఇప్పుడు ఏవైనా పక్కన పెట్టడమో లేకపోతే ఆయన చిన్న చూపు చూసే సాహసం చేస్తారు? ఎందుకంటే 2014 నుంచి 19 వరకు కూడా వైసీపీ రుచి చూసింది ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు, బయటికి రావడానికే భయపడ్డారు, ఆయన నిండు సభలో ఏడ్చేలా చేశారు. సో మళ్ళీ ఆ రిస్క్ చేస్తారు ఆయన? అంటే ఒకటి యాజ్ ఆఫ్ ఇందులో మీ ప్రశ్నకు 2 రకాల ఆన్సర్. ఒకటి, చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ పట్ల ఏ రకమైన అగౌరవాన్ని చూపడం లేదు. లెట్ అస్ బి, మిగతా వాళ్ళు ఎవరేం మాట్లాడినా పవన్ కళ్యాణ్ పట్ల టీడీపీ నాయకత్వం చాలా గౌరవంగా ఉంది. పవన్ కళ్యాణ్ కంట్రిబ్యూషన్, పొలిటికల్ కంట్రిబ్యూషన్ అనేక సార్లు బహిరంగంగా ఎక్నాలెడ్జ్ చేస్తున్నారు.
అంటే చంద్రబాబు నాయుడు మాట్లాడిన సరళి చూసినా, లోకేష్ మాట్లాడిన తీరు చూసినా, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ గమనించినా అదేదో హిపోక్రసీగా పొలిటికల్ అవసరం రీతి అంటున్నట్టు కనిపించడం లేదు. దే సీరియస్లీ బిలీవ్ ఇట్. పవన్ కళ్యాణ్ కంట్రిబ్యూషన్ వల్ల ఈ కూటమి పవర్లోకి వచ్చింది. అది నిజంగా మనం మాట్లాడుతున్న వాళ్ళను జాగ్రత్తగా గమనిస్తే సైకాలజీ అర్థమవుతుంది కొంత. చంద్రబాబు నాయుడు, లోకేష్ ఏదో రాజకీయ అవసరాల కొరకు పవన్ కళ్యాణ్ పట్ల గౌరవాన్ని వ్యక్తం చేస్తున్నారని అనుకోవడం లేదు. డెఫినెట్గా పవన్ కళ్యాణ్ తీసుకున్న పొలిటికల్ స్టాండ్ మమ్మల్ని పవర్లోకి తెచ్చింది. టీడీపీ శ్రేణులు భావిస్తే భావించవచ్చు నెంబర్స్ని చూసి. చంద్రబాబు నాయుడు, లోకేష్ భావిస్తున్నారని అనుకోను. అట్లీస్ట్ అదైతే వ్యక్తం చేయడం లేదు ఎక్కడ. అలాగే పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు పట్ల, ఆయన నాయకత్వం పట్ల అవిధేయత కానీ, నేను కూడా సమానమే చంద్రబాబు నాయుడుతో అని కానీ ఎక్కడా మీకు చూపెట్టలేదు. జనసేనలో వస్తున్న ప్రశ్న ఇదే. మా నాయకుడు చంద్రబాబు నాయుడు తర్వాత నేను అని కూడా అనడం లేదు కదా. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో మేము పనిచేస్తున్నాం అంటున్నాడు. ఎక్కడా పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడుతో సమానంగా తనకు తాను ఈక్వేట్ చేసుకోవడం లేదు. చంద్రబాబు నాయుడుతో పాటు నేను అని కూడా ఈక్వేట్ చేసుకోవడం లేదు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పనిచేస్తున్నానే కదా చెప్తున్నాడు. మధ్యలో టీడీపీ వాళ్ళేమో లోకేష్ను ముందుకెందుకు తెస్తున్నారు? మరి లోకేష్ ఉప ముఖ్యమంత్రి తర్వాతే కదా, ఈక్వల్ ఎట్లయితారు? జనసేన మా నాయకుడేమో చంద్రబాబు నాయుడుతో ఈక్వల్ అని చెప్పుకోవడం లేదు, చూపెట్టడం లేదు. టీడీపీ వాళ్ళేమో లోకేష్ని తీసుకొచ్చి పవన్ కళ్యాణ్కి ఈక్వల్గా కూర్చొని పెడదామని చూస్తున్నారు. ఇది ఎక్కడ న్యాయం అనేది జనసేన వాళ్ళ భావన. కానీ పవన్ కళ్యాణ్ ఎక్కడా కూడా లోకేష్ పట్ల కానీ, చంద్రబాబు నాయుడు పట్ల కానీ ఆ రకమైన భావన చూపెట్టడం లేదు. కానీ దిగువ స్థాయిలో ఈ పరిణామాలు వస్తుంటే అనివార్యంగా దిగువ స్థాయిలో అనీజీ రిలేషన్షిప్ మొదలవుతే అది ఎక్కడో చోట పైన రిఫ్లెక్ట్ అవుతుంది కదా. దీంట్లో ఇతర రకాల సమస్యలు వస్తాయి. నామినేటెడ్ పదవులు వస్తాయి, అభివృద్ధి పనులు వస్తాయి, అనద్దు కానీ కాంట్రాక్ట్లు వస్తాయి. ఇవన్నీ కూడా కలగాబలగమైపోతాయి. సో అందువల్ల ఇప్పటికిప్పుడు చంద్రబాబు నాయుడు కానీ పవన్ కళ్యాణ్లు కానీ పరస్పరం అగౌరవం చూపెట్టుకునే ఆ స్వభావం కూడా కనిపించడం లేదు. కానీ భవిష్యత్తులో ఏమైతాయి నోబడి నోస్. ఇప్పుడు ఏబిఎన్ రాధాకృష్ణ చెప్పినట్లు రాజకీయాలు ఎప్పుడూ నిశ్చలంగా ఉండవు. ఇది ఆయన చెప్పింది, నేను చెప్పింది కాదు. నేను ఎక్కువ రాధాకృష్ణ గారిని కోట్ చేస్తాను. ఎందుకంటే నేనేమైనా మాట్లాడితే ఇమీడియట్గా నాపై నిందారోపణలు వేస్తారు. సో ఈయన వైసీపీకి అనుకూలంగా మాట్లాడుతున్నాడు అని. రాధాకృష్ణ పైన అలాంటి నిందారోపణలు వేయరు కనుక నేను ఆ టేక్ షీల్డ్. నేను చెప్పే అంశాలు, నేను నమ్మే అంశాలు ఒకవేళ రాధాకృష్ణ గారు కూడా అంటే రాధాకృష్ణ గారు చెప్పారని చెప్పి రాధాకృష్ణ చెప్పాడు అంటున్నా. ఎందుకంటే దాంతో ఒక పంచాయతీ పోతుంది. అయ్యా నేను చెప్పడం కాదయ్యా, మీకు ఏమీ తస్మదీయుడు కానీ రాధాకృష్ణ చెప్తున్నాడు అని. సో ఆయనే చెప్పాడు క్లియర్గా ఆయన వీకెండ్ కామెంట్లో, రాజకీయాలు ఎప్పుడూ నిశ్చలంగా ఉండవు. పవన్ కళ్యాణ్ ముందు పెట్టి తెలుగుదేశానికి ప్రత్యామ్నాయం కావాలని బీజేపీ జాతీయ నాయకత్వం ఆలోచిస్తుందని చెప్పారు. సరిగ్గా నేను ఇదే చెప్పాను. మీకు ఇక్కడ బీజేపీ స్ట్రాటజీ వేరుంటుంది. సో అందువల్ల మీకు ఇప్పటికిప్పుడు వాస్తవంగా జనసేన టీడీపీ నాయకత్వాల మధ్య ఏ ప్రాబ్లం లేకపోవచ్చు. భవిష్యత్తులో ఏముంటుంది ఎవరమో చెప్పలేము. అందుకే రాధాకృష్ణ ఉపాఖ్యానం, రాజకీయాలు నిశ్చలంగా ఉండవు. ఏం జరుగుతుంది ఎవరని చెప్పగలుగుతాం? సో ఇది ఎప్పుడు జరుగుతుంది ఎవరని చెప్పగలుగుతాం? బీజేపీ వర్గాల్లో అయితే చర్చ ఇది ఎక్కువ కాలం మేము కలిసి ఉండలేము అనే భావన కూడా మొదలైంది. ఇది 2029 వరకు చెక్కు చెదరకుండా ఉంటుందా? నోబడి నోస్. ఎందుకంటే పాలిటిక్స్ చాలా వేగంగా పరిణామాలు చెందుతూ ఉంటాయి. ఎవరు ఎప్పుడు ఎక్కడ కలుస్తారు, ఎవరు ఎవరితో కలుస్తారు, ఎవరి వ్యూహం ఎలా ఉంటుంది అని. ఇప్పుడు రేపు అది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పట్ల ప్రజల్లో అసంతృప్తి స్థాయిని బట్టి ఉంటుంది. అసంతృప్తి బాగా పెరుగుతుందనుకోండి, ఆ బిల్లు మేమెందుకు కట్టాలి అని బీజేపీ జనసేనలు ఆలోచించవచ్చు. లేదు ఈ అసంతృప్తి వల్ల ఎక్కడ వైసీపీ పుంజుకుంటుందో ఆ పొలిటికల్ స్పేస్లో మేము ఉండాలి అని కోరుకోవచ్చు. ఇట్ కెన్ హ్యాపెన్ ఇన్ ఎనీథింగ్. లేదు టీడీపీ వాళ్ళలోనే ఒక భావన పెరగచ్చు, ఏంది పంచాయతీ మాకు ఎప్పటికీ ఇంత మంచి నెంబర్స్ ఉంచుకొని సంతగా మేము అధికారంలోకి వచ్చే పొజిషన్ కూడా ఉన్నాక వై కాంట్ వి కాల్ షాట్స్ ఉన్నోళ్ళు ఉంటారు, పోయేళ్ళు పోతారు. మేమేం పంపించడం లేదు కదా వారిని, మేమేం వెళ్ళిపోమని అనడం లేదు కదా. అయినా మాకు ఇన్న నెంబర్స్ ఉన్న తర్వాత మా లొకేషన్ మేము ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చేసుకున్నా మీకేం అభ్యంతరం? ఇది టీడీపీ వాళ్ళలో కూడా పెరగవచ్చు. సో ఈ గ్యాప్ పెరుగుతున్న కొద్దీ ఎక్కడ దాకా పోతుంది, ఇప్పటికిప్పుడు కూటమి చీలిపోతుందా విడిపోతుందా అనే ఊహాగానాలు మనం ఇప్పుడే చేయలేము.
కానీ ఖచ్చితంగా కూటమి ఇలాగే ఫెబికాల్ని మించిన బంధం ఉంటుందని ఎవరూ చెప్పలేము. ఎందుకంటే రాజకీయాలు అలా ఎక్కడా ఉండవు. ఎన్ని పార్టీలు కలిసి ఎన్ని పార్టీలు విడిపోలేదు మీకు దేశంలో. అందులో ప్రాంతీయ పార్టీలకు జాతీయ పార్టీకి మధ్య రిలేషన్స్ అలాగే ఉంటాయి. మీకు చాలా కొన్ని రిలేషన్స్ మాత్రమే స్టాండర్డ్గా ఉంటాయి. మీరు ఎక్కడనే చూడండి, మీకు బీఆర్ఎస్ 2004లో కాంగ్రెస్తో కలిసింది, తర్వాత కాంగ్రెస్తో కలవలేదు. 2009 ఎలక్షన్స్కి ముందు కేసీఆర్ మీరు ఈవెన్ రిజల్ట్స్ రాకముందే బీజేపీ పంజాబ్లో ఎక్కడో మీటింగ్ జరుగుతుంది, లూధియానా అనుకుంటా, అక్కడికి వెళ్ళారు. ఇంకా రిజల్ట్ కూడా రాలే అంటే బీజేపీ పవర్లోకి వస్తుందని భావించి తర్వాత వెనక్కి వచ్చాడు. అస్సాం సాంఘన పరిషత్ విడిపోయిన సందర్భం ఉంది, నితీష్ కుమార్. తర్వాత మీకు హర్యానా జననాయక జనతా పార్టీ ఒకప్పుడు బీజేపీతో ఉండే, ఇప్పుడు లేదు. జమ్మూ కాశ్మీర్ పీడీపీ ఒకసారి బీజేపీతో ఉండే, నేషనల్ కాన్ఫరెన్స్ ఒకసారి బీజేపీతో ఉండే, ఇప్పుడు లేరు. ఒకసారి కాంగ్రెస్తో ఉండే తర్వాత లేరు, ఇప్పుడు మళ్ళీ ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ పోయేటట్టున్నారు నేషనల్ కాన్ఫరెన్స్ కాంగ్రెస్తో. మీకు కర్ణాటక జేడీఎస్ ఒకసారి కాంగ్రెస్తో కలిసి ఉండే, ఒకసారి బీజేపీతో కలిసి ఉండే. మీకు మహారాష్ట్రలో మీకు శివసేన ఒకప్పుడు బీజేపీతో కలిసి ఉండే, ఇప్పుడు లేదు. మీకు ఒరిస్సా 2009 వరకు బిజు జనతా దళ్ బీజేపీతో కలిసి ఉండే, తర్వాత విడిపోయింది. పంజాబ్ శిరోమణి అకాలీదళ్ బీజేపీతో కలిసి ఉండే, ఇప్పుడు లేదు.